ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన భాగం విజయవాడ పట్టణం. గ్రేటర్ అమరావతిలో భాగమైనటువంటి విజయవాడ పట్టణం అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో విజయవాడ పట్టణం అత్యంత కీలకమైంది అని చెప్పవచ్చు. నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు సంయుక్త ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి చెందిన పట్టణాల్లో విజయవాడ దాదాపు 3వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం తర్వాత విశాఖపట్నం అతిపెద్ద నగరంగా 2వ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో విజయవాడ ఉందని చెప్పొచ్చు. విజయవాడ పట్టణం దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రం అని చెప్పొచ్చు. విజయవాడ అటు ఆటోమొబైల్ రంగానికి, లాజిస్టిక్ రంగానికి అత్యంత కీలకమైన హబ్. సాంస్కృతికంగాను వాణిజ్యపరంగాను విజయవాడ ఆంధ్రప్రదేశ్కు ఒక బహుమతి అని చెప్పొచ్చు. విశాలమైనటువంటి కృష్ణానది తీరాన ఉన్నటువంటి విజయవాడ నగరం నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారి అమరావతిలో అత్యంత కీలకమైన భాగంగా నిలబడిందని చెప్పొచ్చు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అత్యంత కీలకమైంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం కూడా విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. విజయవాడలో అత్యంత కీలకమైన ప్రాంతం గన్నవరం అని, గన్నవరంలోనే విమానాశ్రయం కూడా ఉంది. గన్నవరం కేంద్రంగా పలు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. గన్నవరం ప్రాంతం విజయవాడకు అత్యంత సమీపంలో ఉండటంతో పాటు అన్ని రకాలుగా కనెక్టివిటీతో చక్కగా అభివృద్ధి జరుగుతోందని చెప్పొచ్చు. గన్నవరం అటు ఏలూరుకు కూడా సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారికి కనెక్ట్ అయి ఉంది. ముఖ్యంగా విమానాశ్రయం ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అని చెప్పొచ్చు. భవిష్యత్తులో గన్నవరం విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గన్నవరం ప్రాంతం మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. గన్నవరం ప్రాంతంలో ఇప్పటికే మేధా టవర్స్ పేరిట ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పలు జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం భవిష్యత్తులో మరొక హైటెక్ సిటీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భవిష్యత్తులో గన్నవరం మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.